బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ కు గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ముంబై లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆగంతకుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడ్డాడు. అంతా నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు దొంగతనానికి యత్నించాడు. దుండగుని గమనించిన సైఫ్ అలీ ఖాన్ అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారయ్యాడు. దాడి ఘటనలో సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడిస్తారని సైఫ్ సన్నిహితులు తెలిపారు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుడి ఆనవాళ్లను గుర్తించేందుకు సీసీ ఫుటేజీని పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. సైఫ్ ఇంట్లో సిబ్బందిని పోలీసులను ప్రశ్నించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. ఆ ఘటనలో సైఫ్ కు గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ముంబై లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆగంతకుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడ్డాడు. అంతా నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు దొంగతనానికి యత్నించాడు. దుండగుణ్ణి గమనించిన సైఫ్ అలీ ఖాన్ అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారయ్యాడు. దాడి ఘటనలో సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడిస్తారని సైఫ్ సన్నిహితులు తెలిపారు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుడి ఆనవాళ్లను గుర్తించేందుకు సీసీ ఫుటేజీని పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. సైఫ్ ఇంట్లో సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు.